బోర్డర్ దాటితే దేశం మారుతుంది, కానీ ఓ లైన్ దాటితే 24 గంటలే మాయమైపోతాయని తెలుసా? టైం జోన్ కు సంబంధించి 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ దగ్గర ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంటుంది. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కనెక్ట్ చేసే ఈ ఇమాజినరీ లైన్ తూర్పు పశ్చిమ భాగాలను విభజిస్తుంది. నీటి మీద నుంచి ఈ లైన్ పాస్ కావడం వల్ల ఇది స్ట్రైట్ గా కాకుండా జిగ్జాగ్ గా ఉంటుంది. భూభాగాల నుంచి ఈ లైన్ పెడితే ఒక దేశంలోనే 2 వేరువేరు టైం జోన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా నీటి మీద ఐడియల్ సెట్ చేశారు. విమానాలు లేదా షిప్లు ఈ లైన్ క్రాస్ చేసినప్పుడు డేట్ ను అడ్జస్ట్ చేసుకుంటాయి. ఈస్ట్ సైడ్ ప్రయాణిస్తున్నప్పుడు క్లాక్ ను 24 గంటలు వెనక్కి సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ నుంచి ఇంటర్నేషనల్ డేట్ లైన్ మీదుగా అమెరికాలోని అలస్కా చేరుకునే వారికి ఓ డే ఎక్స్ట్రా వస్తుంది. ఇక ఇదే విధంగా వెస్ట్ వైపు జర్నీ చేసే వారికి ఐడియల్ దాటగానే టైం 24 అవర్స్ ఫార్వర్డ్ అవుతుంది. యుఎస్ నుంచి జపాన్, సౌత్ కొరియా మొదలైన దేశాలు వచ్చినప్పుడు ఈస్ట్ కంట్రీస్ టైం జోన్ మ్యాచ్ అయ్యేందుకు ఇలా 24 గంటలు ఫార్వర్డ్ చేసుకుంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.